నేను మంచి అమ్మనా? కాదా? నా రెస్పాన్సిబిలిటీస్ నేను కరెక్ట్‌గా ఫాలో అవుతున్నానా? లేదా? అని ప్రతి ఒక్క అమ్మకి ఇలాంటి డౌట్ ఉండే ఉంటుంది కదా! ఎవరికైతే ఇలాంటి డౌట్ ఉంటుందో మీరు డెఫినైట్‌లీ గుడ్ మదర్. నన్ను బిలీవ్ చేయండి. ఈరోజుటి ఈ వీడియోలో నేను ఈ టాపిక్ గురించి మాట్లాడుతూ నా ఈవినింగ్ రొటీన్ కొన్ని వర్క్స్ చూపించబోతున్నా. బై ద వే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ పానీపూరి కేక్ తెచ్చారన్నమాట. అది ప్రిపేర్ చేస్తున్నాను. ప్రతి మదర్‌కిను వాళ్ళ లైఫ్‌లో ఒక్కసారైనా ఇలాంటి క్వెషన్స్ ఉంటాయి. ఎందుకంటే సొసైటీ అలా చేసేసింది. మనం ఎంత చేసినా, ఎంత మంచి చేసినా, ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఫుల్‌ఫిల్ చేసినా కొంతమంది వల్ల, వాళ్ళ మాటల వల్ల ప్రతి ఒక్క అమ్మకి ఇలాంటి డౌట్స్ వస్తూనే ఉంటాయి. కానీ ఇప్పుడైతే ఈ టెక్నాలజీ ఏంటో గాని టీవీలో న్యూస్‌లో చాలా వరకు మదర్స్ గురించి చూపిస్తున్నారు కదా! చాలా హారిబుల్‌గా అనిపిస్తుంది. అలాంటప్పుడు మనలో ఇలాంటి ఒక డౌట్ రావడం సహజం. అందరూ అని చెప్పను కానీ ప్రతి ఒక్క అమ్మ కూడా తన బిడ్డ బావుండాలని కోరుకుంటుంది. ఏ అమ్మ కూడాను నేను గుడ్ మదర్‌నా అని క్వెషన్ మాత్రం రైజ్ చేసుకోకండి. బికాజ్ యూ ఆర్ గుడ్ మదర్. పానీపూరి అయితే చాలా బా వచ్చింది. రిషి చాలా మంచిగా ఎంజాయ్ చేశాడు. బేసిక్‌గా ఇలాంటివి నేను ఇవ్వను గానీ, అప్పుడప్పుడు ఓకే. నేను చాలా వరకు నా రెస్పాన్సిబిలిటీస్‌ని ఫుల్‌ఫిల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. కొన్నిసార్లు ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ ఫుల్‌ఫిల్ అవుతుంది. ఒక్కొక్కటి అవ్వదు. ఒకటి ఆన్ టైమ్‌లో చేస్తాను. ఒకటి ఆన్ టైమ్‌లో చెయ్యను. ఏం చేసినా కూడా నా బిడ్డ హ్యాపీగా ఉండడానికి నేను చేస్తాను. అదైతే అంత ఈజీ కాదు. కొన్నిసార్లు మనం సెల్ఫిష్‌గా కూడా అనిపిస్తాం కొన్ని జనాలకి. కానీ ఎవ్రి మదర్ సెల్ఫిష్‌గానే ఉండాలి. సెల్ఫిష్‌గా ఉంటేనే తన బిడ్డని తను ప్రాపర్‌గా పెంచుతుందని అర్థం. ఇది నేను స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తాను. వాళ్ళు చెప్పిన దానికంతా మనం ఓకే అనేసి వాళ్ళెలా చెప్తే అలా పెంచేస్తే మన బిడ్డకి మనం ఐడెంటిటీ ఎలా క్రియేట్ చేస్తాం? వాళ్ళ మైండ్‌ని మనం ఎలా డెవలప్ చేస్తాం? వాళ్ళ గుడ్ థాట్స్‌ని ఎలా ఇంప్రూవ్ చేయగలుగుతాం? సో, ఇవన్నీ మైండ్‌లో పెట్టుకొని నేను కొన్ని థింగ్స్ ఫాలో అవుతాను. నేను నా బిడ్డతో క్వాలిటీ ఆఫ్ టైమ్ స్పెండ్ చేయడం. మార్నింగ్ రిషి 8 అలా వెళ్తే స్కూల్‌కి, ఈవినింగ్ 5, 5:30 అలా వస్తాడు. సో, ఇప్పుడైతే నాకు దొరికే టైం చాలా చిన్నది. ఆ టైంని కూడా ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకుంటాను. ఏదైనా కుకింగ్ చేస్తున్నప్పుడు, ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు ఇద్దరం కూర్చొని ఆ వర్క్‌ని కలిసి చేస్తాం. అండ్ రిషి చదువుకుంటున్నప్పుడు కాసేపు తనతో పాటు కూర్చొని తను ఏం చదువుతున్నాడు, ఏం రాస్తున్నాడో, ఏదైనా మిస్టేక్స్ ఉంటే దాన్ని కరెక్ట్ చేయడం. అండ్ కొన్ని సార్లు హార్ష్‌గా మాట్లాడతాను. ఇట్ డజంట్ మీన్ థట్ నేను తనని హర్ట్ చేస్తున్నానని కాదు. తను స్ట్రాంగ్ అవ్వాలి. తనకొక తాను ప్రొటెక్టివ్ లేయర్ క్రియేట్ చేసుకోవాలని. అండ్ ఆల్సో తనేదైనా డౌట్స్ అడిగితే ఇమ్మీడియేట్‌గా క్లారిఫై చేస్తాను. ఇలా చాలా వరకు నాకు తోచినంత నేను ఫాలో అవుతాను. కొన్నిసార్లు పిల్లలు మనతో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. ఇమ్మీడియేట్‌గా మనకేదో వర్క్ వచ్చేస్తుంది. ఆ టైంలో ఇప్పుడు మాట్లాడొద్దు అనో, లేక నేనిప్పుడు బిజీగా ఉన్నాను అని హార్ష్‌గా చెప్పకుండా, ఇప్పుడు కొంచెం వర్క్‌లో ఉన్నాను. ఒక 10 మినిట్స్ నాకు టైమ్ ఇవ్వు. నేను ఈ వర్క్ కంప్లీట్ చేసుకొనొచ్చి, నువ్వు చెప్పేదాన్ని వింటాను అని చెప్పడం వల్ల, వాళ్ళకొక కాన్షియస్‌నెస్ బిల్డ్ అవుతుంది. ఏదైనా వర్క్‌లో ఉన్నప్పుడు ఇంకేదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకోవాలి. తర్వాత మనం దాని గురించి మాట్లాడొచ్చు అని వాళ్ళు అర్థం చేసుకుంటారు. దానికి బదులుగా అరిచేస్తేనో, కోప్పడిపోతేనో అప్పుడేమవుతుందంటే వాళ్ళు ఉన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏమవుతుంది ఎక్కువైపోయి వాళ్ళ ఎమోషన్స్‌ని ఎవరితోనూ షేర్ చేసుకోకుండా వాళ్ళలోనే పెట్టుకొని బాధపడిపోతూ ఉంటారు. చాలా పేరెంట్స్ కొన్నిసార్లు ఇలాంటి తప్పు చేస్తారు. ఇదొక్కటి కరెక్ట్ చేసుకోవాలనిపిస్తుంది. నేను కూడా అప్పుడప్పుడు అరిచేస్తాను. బిజీగా ఉన్నాను కదా! అని. బట్ ఇమ్మీడియేట్‌గా రియలైజ్ అయ్యి తర్వాత చెప్పే విధానంలో చెప్తే తను కూడా అర్థం చేసుకుంటాడు. అండ్ నెక్స్ట్ టైమ్ తనేదైనా చెప్పాల్సంటే రిషి నన్ను అడుగుతాడు. అమ్మ ఇప్పుడు ఫ్రీ ఉన్నావా? మాట్లాడదామా? అని. మదర్స్ లవ్ ఎప్పుడు అన్‌కండిషనల్. కానీ కొన్ని సార్లు ఏమవుతుందంటే ఓవర్ కేర్, ఓవర్ లవ్ చూపించి వాళ్ళని ప్రతిసారి మన మీద డిపెండ్ అయ్యేలా చేసేసుకుంటాం. అది మాత్రం అందరూ చేస్తున్నారని చెప్పను గానీ కొన్ని పేరెంట్స్ అలా చేస్తారు. అదొక్కటి చేంజ్ చేసుకొని పిల్లలు ఇండిపెండెంట్‌గా పెరగడానికి హెల్ప్ చేయాలి. కొన్ని సార్లు వాళ్ళ వల్ల ఆ వర్క్ అవ్వదు. యెస్, అది కష్టమని మనకు కూడా తెలుసు.
కానీ ఏం చేయాలంటే డెఫినిట్‌గా వాళ్ళని ట్రై చేయడానికి మోటివ్ చేయాలి. సార్లు ట్రై చేయడంతో పాటు అది నేర్చుకుంటారు. ఎలా చేస్తే వర్క్ అవుతుందని. కొన్నిసార్లు ఎంత ట్రై చేసినా అవ్వదు. అలాంటి టైంలో మనం హెల్ప్ చేయాలి తప్ప అన్నీ మనమే చేసేస్తే వాళ్ళు మన మీద డిపెండ్ అయిపోతారు. స్ట్రాంగ్‌గా పెంచాలి. ప్రొటెక్టివ్‌గా పెంచాలి. అండ్ ఆల్సో ఎంత వీలైతే అన్ని మోరల్ స్టోరీస్ చెప్పాలి. సో దట్ దాంట్లో ఉన్న మొరాలిటీ నేర్చుకుంటే పిల్లల్ని పెంచడం వల్ల లైఫ్ స్కిల్స్ డెవలప్ అయితాయి. బ్రెయిన్ డెవలప్ అయితుంది. ఓన్ డెసిషన్స్ తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఇవన్నీ నేను ఫాలో అవుతున్నాను గాబట్టి నేను షేర్ చేసుకోగలుగుతున్నాను. కొన్నిసార్లు రిషి కూడా ఏడ్చేస్తాడు. ఓవర్ బ్రేక్ అయిపోతాడు. డిపెండ్ అయిపోతూ ఉంటాడు. అలాంటి టైంలో ఒక చిన్న బ్రేక్ తీసుకొని చెప్తాను. ఇది ఇలా చేస్తే దీన్నింకా ఓవర్‌కమ్ అవుతాడు అని. నేనైతే ఇలానే ఫాలో అవుతాను. అండ్ నేను ఫాలో అయ్యే ఇంకొక విషయం ఏంటంటే నిజాలు చెప్పడం. ప్రెజెంట్ ఆ నిజం కొంచెం హర్ట్ అయినా, లేక ఏడుపొచ్చేలా చేసినా కూడా ఏదైనా సరే, ఎలాంటి సిట్యుయేషన్‌లో అయినా సరే నిజం మాత్రమే చెప్పు అని నేర్పించాను. అబద్ధం చెప్తే ఆ సెకండ్ హ్యాపీగా అనిపియచ్చు. లేక ఆ సెకండ్‌కి తను సేవ్ అవ్వచ్చు. కానీ ఎప్పుడో ఒక్కసారి ఆ నిజం తెలిసినప్పుడు ట్రస్ట్ అనేది బ్రేక్ అవుతుంది. అది బ్రేక్ అవ్వకూడదు అని చెప్పి నేర్పించాను. ఇప్పటి వరకు రిషి ఎక్కువ నిజాలే చెప్తాడు. కొన్నిసార్లు ఆ నిజాలు నాకు హర్టింగ్‌గా అనిపిస్తాయి కూడాను. కానీ ఆ నిజాలని, ఆ ఫ్రాంక్‌నెస్‌ని నేను యాక్సెప్ట్ చేసేసాను. ప్రతి పిల్లలకి మనం ఒక మంచి బిహేవియర్ తప్ప ఇంకేమీ ఇవ్వలేము. ఎంత ఆస్తి, ఎంత డబ్బులు, ఎంత లగ్జూరియస్ లైఫ్ చూపించినా కూడాను, పిల్లలకి మనం ఇవ్వాల్సింది ఒక మంచి నడవడిక, ఒక మంచి క్యారెక్టర్‌ని బిల్డ్ చేసుకోవడం, తన కాళ్ళ మీద తను నిలబడేలా తనని మోటివ్ చేయడం, ఆ స్ట్రెంగ్త్ తనకి ఇవ్వడం. సో, ఇంత ఇస్తే చాలు పిల్లలు వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకుంటారు. పెద్దగా అయ్యాక ఒక మంచి మనిషిగా బ్రతుకుతారు. డియర్ పేరెంట్స్, నా వీడియోస్ ఫస్ట్ ఇంకా చూసే వాళ్ళకి తెలిసుంటుంది. ఈ వర్డ్ హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ చెప్పింటాను. మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకుంటారు. అందుకే మనం ఎలా ఉన్నామన్నది ఇంపార్టెంట్ అవుతది. సో, పేరెంటింగ్ అనేది ఈజీ అయితే కాదు. మనమందరం దాన్ని అయినంత సవ్యంగా చేస్తున్నాం. సో, హ్యాపీగా ఉండండి దానికి. అండ్ వీడియో గనక నచ్చితే నా ఛానెల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంతవరకు చూసినందుకు థాంక్ యూ సో మచ్. అండ్ ఎలా ఉందో చెప్పేయండి పెయింటింగ్.